హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ కార్తీక శుక్రవార వ్రతకథను భక్తి శ్రద్ధలతో ఎవరు వింటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. అంతేకాకుండా వారి ఇంటి దరిద్రం ఈ రోజు నుంచే తొలగిపోతుంది. అయితే ఈ కథను ఈరోజు పూర్తిగా వినాలి. మధ్యలో ఆపితే వ్రతం యొక్క ఎలాంటి ఫలము లభించదు. వీక్షకులారా, నాదొక చిన్న విన్నపం. కథను చెప్పడానికి ముందు దయచేసి లైక్ చేయండి మరియు కామెంట్లో జై లక్ష్మీదేవి లేదా మీకు ఇష్టమైన దేవుడి పేరును వ్రాసి దేవుడికి మీ కృతజ్ఞతను తెలియజేయండి. ఇప్పుడు కథలోకి వస్తే, పవిత్రమైన ఒక ఆశ్రమంలో ఋషులందరూ ఒక చోట చేరిన శుభ సమయం అది. ప్రపంచంలోని ప్రజల కష్టాలను పరిష్కరించే మార్గం ఏమిటని సౌనకాది మునులు అడిగినప్పుడు భూత భవిష్యత్తులు తెలిసిన సూత మహాముని కార్తీక శుక్రవారం యొక్క గొప్పతనాన్ని వివరించడం ప్రారంభించారు. ఓ మునులారా, అన్ని రకాల పేదరికాన్ని దూరం చేసి అష్టైశ్వర్యాన్ని ఇచ్చే ఈ కథను దయచేసి శ్రద్ధగా వినండి అని చెబుతూ సూతుల కథను ఇలా కొనసాగించారు. పూర్వం మగధ దేశంలో ధర్మపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో విష్ణుదాసుడు అనే బ్రాహ్మణుడు తన భార్య అయిన విష్ణుకాంతతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ విష్ణుదాసుడికి పేరుకు తగ్గట్టుగా ఎలాంటి మంచి గుణాలు లేవు. అతనికి దేవుడిపై కొంచెం కూడా భక్తి లేదు. పూజలు చేయడు. పునస్కారాలు అంటే ఏమిటో అతనికి తెలియదు. అతనిది ఎప్పుడూ అడ్డదారి. ఊర్లో ఉన్న జాదూగాళ్ళు, తాగుబోతులు మరియు సోమరిపోతులతో సహవాసం చేస్తూ దురలవాట్లకు బానిసయ్యేవాడు. ఇంటి బాధ్యతలను పూర్తిగా మరచిపోయి పగలు రాత్రి అనకుండా ఊరంతా తిరుగుతూ ఉండేవాడు. ఏ పని చేయకుండా కేవలం సమయాన్ని వృధా చేసేవాడు. కానీ అతని భార్య విష్ణుకాంత మాత్రం సాక్షాత్తు భూదేవిలాగా చాలా ఓర్పు గలది. పేరుకు తగ్గట్టుగానే ఆమె గొప్ప పతివ్రత మరియు విష్ణువు యొక్క పరమ భక్తురాలు. ఆ జగన్మాత లక్ష్మీదేవిని తన సొంత తల్లిలాగే ప్రేమించి పూజిస్తుండేది. విధి ఆడినట్లుగా వారి ఇంట్లో పేదరికం తాండవమాడుతుండేది. ఎన్నో రోజులు ఈ భార్యాభర్తలు అన్నం లేకుండా కేవలం నీరు తాగి కడుపు నింపుకొని పడుకొని ఉండేవారు. అంతటి కటిక పేదరికం ఉన్నా కళ్ళ ముందు భార్య ఆకలితో నలిగిపోతున్నా విష్ణుదాసుడి కఠిన మనసు మాత్రం కరగలేదు మరియు అతని బుద్ధి మారలేదు. అతను బయట నుండి ఇంటికి రాగానే ఇంట్లో ఏమీ లేదని తెలిసినా పాపం తన భార్యను కారణం లేకుండా తిట్టేవాడు, గొడవ పడేవాడు. రకరకాలుగా ఆమెను కొట్టి మనసుకు మరియు శరీరానికి నొప్పి కలిగేలా హింసించేవాడు. ఇన్ని కష్టాలు బాధలు ఉన్నా ఆ సాధ్వి విష్ణుకాంత మాత్రం తన భర్తే ప్రత్యక్ష దేవుడని భావించి అంతే ప్రేమతో అతనికి సేవ చేస్తుండేది. ఆమె ఎప్పుడూ భర్తకు ఎదురు మాట్లాడేది కాదు. ఇదంతా నా కర్మ ఫలితమని మౌనంగా అన్నిటినీ సహిస్తుండేది. తన కన్నీళ్లు మరియు బాధలన్నిటినీ మరెవరికీ చెప్పుకోకుండా లక్ష్మీనారాయణులకే మొరపెట్టుకునేది. ఇలా రోజులు గడిచాయి. పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. ఊరంతా పండుగ సందడితో నిండిపోయింది. గ్రామంలోని మహిళలు తెల్లవారుజామునే లేచి నదీ స్నానాలు చేసి మడికట్టుకొని తమ ఇంటి ముందు రంగవల్లికలు వేసి తులసికోట ముందు వరుసగా దీపాలను వెలుగుస్తుండేవారు. భక్తితో వ్రతాలను ఆచరిస్తూ ఆనందంగా ఉండేవారు. ఊరిలోని ప్రతి ఇంటిది సిరి సంపదలతో దీపాల వెలుగులతో ప్రకాశిస్తుండేది. కానీ పాపం విష్ణుకాంత పరిస్థితి మాత్రం మారలేదు. ఒక కార్తీక శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో విష్ణుకాంత తన గుడిసె బయటకు వచ్చి నిలబడింది. పొరుగు ఇళ్లల్లో జరుగుతున్న ఆర్భాటమైన లక్ష్మీ పూజను, వరుసగా వెలుగుతున్న దీపాల కాంతిని కల్లారా చూసింది. తర్వాత తన గుడిసె వైపు తిరిగి చూసినప్పుడు అక్కడ నూనె లేక దీపం కూడా వెలగకుండా చీకటి ఆవరించి ఉండటం చూసి ఆమె గుండె పగిలినట్లయింది. తన దరిద్రాన్ని తలుచుకొని ఆ తల్లి జగన్మాత అందరి ఇళ్లల్లో వెలుగుగా
నువ్వు నా ఇంట్లో మాత్రం ఎందుకు చీకటిగా ఉన్నావు అని మౌనంగా కన్నీరు పెట్టుకుంటుంది. అదే సమయానికి పక్క ఇంట్లో ఉన్న సుమతి అనే ధనవంతురాలు అక్కడికి వచ్చింది. ఆమె ఆభరణాలు ధరించి వైభవంగా ఉండేది. ఏడుస్తున్న విష్ణుకాంతను చూసి ఓదార్చడానికి బదులుగా ఆమె పేదరికాన్ని చూసి గట్టిగా నవ్వుతూ ఇలా హేళన చేసింది. ఓయ్ విష్ణుకాంత, నీ పేరేమో విష్ణుకాంత, కానీ నీ ఇంట్లో లక్ష్మీదేవి ఛాయ కూడా లేదు. నీ ముఖంలో కొంచెం కూడా కలలేదు. మెడలో ఆ మంగళసూత్రాన్ని తప్ప ఒంటిపై చిన్న బంగారు ఆభరణం కూడా లేదు. ఛీ, నువ్వు ఇలాంటి దరిద్రం పట్టిన దానివి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మా కంటికి కనిపించడమే మాకు దురదృష్టం. నీ ముఖం చూస్తే మాకు ఎక్కడ దరిద్రం అంటుకుంటుందో ఏమో అని అత్యంత కఠినమైన మాటలతో నిందించి అహంకారంతో నవ్వింది. సుమతి గుచ్చుగుచ్చు మాట్లాడిన మాటలు విష్ణుకాంత మనసుకు చాలా లోతైన బాధను కలిగించాయి. చుట్టుపక్కల వారి ముందు జరిగిన ఆ అవమానాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. అవమానం భారంతో కుంగిపోయిన ఆమె ఆ రోజే ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. నా ఈ కటిక పేదరికాన్ని ఎలాగైనా దూరం చేసుకోవాలి. ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని నేను పొందాలి అని ఆమె మనసులోనే గట్టి తీర్మానం చేసుకుంది. ఆమె మనసులోని వేదన ఆకాశంలో ఉన్న దేవతలకు కూడా వినిపించే విధంగా ఉంది. అప్పుడు లోక సంచారి అయిన నారద మహర్షి ఆ మార్గంలో వెళుతున్నారు. విష్ణుకాంత యొక్క ఆక్రందన విని వారి మనసు కరిగిపోయింది. వెంటనే నారదుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వేషం వేసుకుని చేతిలో కర్ర పట్టుకుని ఆమె గుడిసె దగ్గరకు వచ్చారు. చాలా సౌమ్యంగా ఆమెను పలకరిస్తూ, తల్లి, ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు అని అడుగుతాడు. ఈ సాయంత్రం సమయంలో నీ కన్నీరుకు కారణం ఏంటమ్మా అని అత్యంత మృదువుగా కరుణతో ప్రశ్నిస్తారు. ఆ వృద్ధుడి మాటల్లో కనిపించిన ప్రేమను చూసి విష్ణుకాంత తన మనసులోని బాధనంతా వారి ముందు చెప్పుకొచ్చింది. తన పేదరికం, భర్త హింస, పక్కింటి వారి అవమానం అన్నీ చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె కష్టాలన్నీ సావధానంగా విన్న నారదుడు ఆమెకు ధైర్యం చెబుతూ ఇలా అన్నారు. తల్లి, నీవు ఇకపై చింతించకు. నీ కష్టాలన్నీ కరిగే సమయం వచ్చింది. సకల సంపదలకు అధిదేవత అయిన ఆ జగన్మాత లక్ష్మీదేవిని మెప్పించడానికి ఈ పవిత్రమైన కార్తీక మాసం కంటే మించిన సమయం మరొకటి లేదు. అందులోనూ లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వారం శుక్రవారం. ఈ కార్తీక శుక్రవారం నాడు చేసే పూజ అత్యంత ఫలాన్ని ఇస్తుంది. నువ్వు రాబోయే కార్తీక శుక్రవారాలలో ఈ అష్టలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీ దరిద్రం గడ్డిలా కాలిపోతుంది అని వ్రత విధానాన్ని ఉపదేశించారు. అదేమిటంటే, ముందుగా పూజా మందిరంలో ఉన్న సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిమను లేదా చిత్రపటాన్ని శుభ్రం చేసి దానిని సుగంధభరితమైన అష్టగంధం మరియు మంగళకరమైన పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఒకవేళ విగ్రహం లేకపోతే ఇంటి ముందున్న తులసి కోటనే సాక్షాత్తు మహాలక్ష్మి అని భావించి అలంకరించవచ్చు. ఆ తల్లి మహాలక్ష్మికి తామర పువ్వు అంటే ప్రాణం కాబట్టి దొరికితే ఎర్రటి తామర పువ్వులతో, లేదంటే సువాసన వెదజల్లే మల్లె లేదా చామంతి పువ్వులతో ఆ జగన్మాత లక్ష్మీదేవిని అందంగా అలంకరించాలి. తర్వాత దీపారాధన చేయాలి. దీపం వెలిగించడం కేవలం చీకటిని పోగొట్టడానికి మాత్రమే కాదు, అది దరిద్రాన్ని పారదోలే అస్త్రం. ఒక శుభ్రమైన మట్టి ప్రమిద లేదా వెండి లేక ఇత్తడి దీపంలో కామధేనువు నుండి వచ్చిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోయాలి. అందులో 2 వత్తులను కలిపి ఒక జ్యోతిగా చేసి దీపాన్ని వెలిగించాలి. గుర్తుంచుకో, ఆ దీపం యొక్క జ్యోతిని సాధారణ నిప్పు అని అనుకోవద్దు. ఆ వెలుగుతున్న జ్యోతిలో ఆదిదేవతలైన అష్టలక్ష్ములు వచ్చి కొలువై ఉన్నారు. ఆ దీపం రూపంలో తల్లిని నీవు నీ ఇంట్లో వెలుగుతుంది అని మనసులో భక్తితో భావించాలి. దీపం వెలిగించిన తర్వాత తల్లి పాదాలకు కుంకుమ లేదా పువ్వులతో అర్చన చేయాలి. నీకు వస్తే వేదోక్తంగా మరియు అత్యంత శ్రేష్టమైన శ్రీ సూక్తం పఠించు. ఒకవేళ అది రాకపోతే చింతించకు. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని అంటే
తల్లి యొక్క 108 నామాలను చెబుతూ భక్తితో పూజించు. మంత్ర ఉచ్చారణ చేయలేకపోతే కేవలం ఓం మహాలక్ష్మియే నమః అని చెప్పినా చాలు. మంత్రం కంటే నీ మనసులోని భక్తే దేవుడికి ముఖ్యం. పూజ చివర్లో ఆ తల్లికి నైవేద్యాన్ని సమర్పించాలి. క్షీరసాగరంలో జన్మించిన లక్ష్మీదేవికి పాలు మరియు తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. నీ శక్తిని బట్టి పాలతో చేసిన పాలకోవా లేదా నెయ్యి మరియు బెల్లం వేసిన పరమాన్నం నైవేద్యం చేయి. ఒకవేళ నీ దగ్గర ఏవీ చేయడానికి శక్తి లేకపోయినా లేదా ఇంట్లో పదార్థాలు లేకపోయినా బాధపడకు తల్లి. కనీసం కాయించని ఆవు పాలు, అరటిపండు, ద్రాక్ష వంటి పండ్లు లేదా కొద్దిగా కలకండ అయినా ఆ తల్లి ముందు పెట్టి తల్లి ఇదే స్వీకరించు అని మనస్ఫూర్తిగా వేడుకో. పూజ అంతా పూర్తయిన తర్వాత కేవలం దేవుడికి నమస్కారం చేస్తే సరిపోదు తల్లి. నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న లేదా నీకు పరిచయం ఉన్న ముత్తైదువులను ప్రేమతో ఇంటికి ఆహ్వానించాలి. వారిని కేవలం ఆడవాళ్ళు అని అనుకోవద్దు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవియే వీరి రూపంలో నా ఇంటికి వచ్చింది అని మనసులో భావించి వారిని ఆదరంతో స్వాగతించాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులను పీట లేదా చాపపై కూర్చోమని చెప్పి వారికి నుదుటి నిండా కుంకుమ మరియు చెక్కిళ్లకు పసుపు పూయాలి. తలకు పెట్టుకోవడానికి పువ్వుని ఇచ్చి మంగళకరమైన తాంబూలాన్ని అంటే ఆకు ఒక్క అందించాలి. నీ చేతనైతే నీ శక్తిని బట్టి రవిక గుడ్డను లేదా గాజులు వంటి చిన్న బహుమతిని ఇవ్వు. ఒకవేళ నీకు అంత శక్తి లేకపోతే పేదరికం ఉంటే చింతించకు. ప్రేమతో ఆకు ఒక్క మరియు అరటిపండు ఇచ్చిన ఆ తల్లి సంతోషంగా స్వీకరిస్తుంది. బహుమతి విలువ కంటే మనం ఇచ్చే గౌరవం మరియు భక్తి ముఖ్యం. చివరిగా మర్చిపోకుండా వారి పాదాలకు నమస్కరించి మనస్ఫూర్తిగా ఆశీర్వాదం పొందాలి. ఇలా ముత్తైదువులను గౌరవించి సంతోషపెడితే ఆ లక్ష్మీదేవి సంతోషించి నీ ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. ఇక ఆ రోజే సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించే వేళలో నువ్వు ఊరికే కూర్చోకూడదు తల్లి. ఆ సమయంలో ఇంటిని చీకటిలో ఉంచకూడదు. నీ ఇంటి వాకిలి ముందున్న తులసి కోట దగ్గర మర్చిపోకుండా దీపం వెలిగించాలి. ఎందుకంటే తులసి మొక్కలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే ఆ తల్లి త్వరగా కరుణిస్తుంది. ఒకవేళ నీకు వీలైతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపం వెలిగించు లేదా ఊరి బయట ఉన్న పవిత్రమైన రావి చెట్టు కింద దీపం వెలిగించు. రావి చెట్టు అంటే సాక్షాత్తు మహావిష్ణువు. అక్కడ దీపం వెలిగిస్తే నీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఇలా ఉదయం మరియు సాయంత్రం భక్తితో పూజ చేస్తే చీకటి పోయిన తర్వాత వెలిగి వచ్చినట్లుగా నీ ఇంటి దారిద్ర్యం పోయి సంపద వస్తుంది అని నారద మహర్షి వ్రతం యొక్క చివరి విషయాన్ని విష్ణుకాంతకు చాలా ప్రేమతో తెలియజేశారు. ఆ తర్వాత నారదులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారి ఉపదేశం విష్ణుకాంత మనసులో లోతుగా నాటుకుపోయింది. రాబోయే కార్తీక శుక్రవారం నాడే ఆ వ్రతాన్ని ఆచరించాలని ఆమె గట్టిగా నిర్ణయం తీసుకుంది. అయితే సంకల్పం అయితే చేసుకుంది, కానీ వాస్తవానికి ఆమె పరిస్థితి చాలా కష్టంగా ఉంది. పూజ చేయడానికి పువ్వులు, పండ్లు తేవడానికి, దేవుడికి నైవేద్యం చేయడానికి, ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వడానికి ఆమె దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. అప్పుడు ఆమె నేరుగా తన భర్త విష్ణుదాసుడి దగ్గరికి వెళ్ళింది. తన భర్త తనను ఎక్కడ తిడతాడో అనే భయం ఉన్నా మనసులో ధైర్యం తెచ్చుకొని, స్వామి, నాదొక చిన్న కోరిక. నేను రాబోయే శుక్రవారం నాడు ఇంటిని అభివృద్ధి కోసం ఒక వ్రతం చేయాలనుకుంటున్నాను. దయచేసి ఈ ఒక్కరోజు కేవలం నా కోసం మీరేదైనా పనిచేసి పూజకు సామాన్లు తెచ్చేంత కొంచెం డబ్బు సంపాదించి తీసుకురండి అని కన్నీరు పెట్టుకుంటూ భర్త కాళ్ళపై పడి వేడుకుంటుంది. ఆ రోజు నిజంగా ఒక అద్భుతం జరిగింది. రోజు తెల్లవారితే చాలు జూదమాడడానికి వెళ్ళే విష్ణుదాసుడు ఆ రోజు భార్య మాటను కాదనలేదు. ఆశ్చర్యకరంగా ఆ రోజు జూదం ఆడే చోటికి వెళ్లకుండా మేరుగా గొడ్డలి తీసుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ మధ్యాహ్నం వరకు కష్టపడి కట్టెలు కొట్టి దానిని బజార్లో అమ్మి వచ్చిన డబ్బును తెచ్చి తన భార్య చేతిలో పెట్టాడు. ఇది విష్ణుకాంత వ్రత సంకల్పానికి దొరికిన మొదటి విజయం. తన భర్త చెమటోడ్చి తెచ్చిన ఆ కొద్ది డబ్బు ఆమెకు 1,00,00,000 రూపాయల కంటే ఎక్కువ. విష్ణుకాంత ఆ డబ్బుతో పూజకు అవసరమైన పసుపు, కుంకుమ, కర్పూరం మరియు పువ్వులు కొనుక్కుంది. కార్తీక శుక్రవారం
రోజు ఉదయం త్వరగా లేచి ఇంటిని శుభ్రం చేసి అత్యంత భక్తి మరియు శ్రద్ధతో నారదుడు చెప్పిన విధంగానే వ్రతాన్ని ఆచరించింది. ఆమె దగ్గర విలువైన ఆభరణాలు గాని, బంగారు దీపాలు గాని లేవు. కానీ ఆమె మనసులో ఉన్న ఆర్తి మరియు కళ్ళల్లోని భక్తి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అది నేరుగా వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి హృదయాన్ని తాకింది. ఆమె జై లక్ష్మీదేవి అనే కేక ఆ తల్లికి వినిపించింది. ఆ రోజు రాత్రి విష్ణుదాసుడు మరియు విష్ణుకాంత ఇద్దరూ నిద్రిస్తున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు లక్ష్మీదేవి ఒక వృద్ధ ముత్తైదువు రూపంలో, ముఖమంతా పసుపు కుంకుమ ధరించి, చేతిలో గాజులు వేసుకుని మంగళకరమైన రూపంలో విష్ణుదాసుడి కలలో కనిపించింది. ఆ తల్లి ప్రేమగా అతన్ని పిలిచి, కుమారుడా విష్ణుదాస, నీ భార్య సాధారణమైనది కాదు. ఆమె మహాపతివ్రత. ఆమె సాత్విక గుణానికి మరియు ఆమె చేసిన భక్తిపూర్వక పూజకు నేను మనసు పడ్డాను. ఆమెపై ఉన్న ప్రేమతో నేను మీ ఇంటికి వచ్చాను. నీ ఇంటి వెనుక పెరట్లో ఉన్న తులసి కోట కింద తవ్వి చూడు. అక్కడ 7 కుండల నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి. అది మరెవరిదో కాదు, నీ పూర్వీకులు నీ కోసం దాచిపెట్టిన సంపద. నీ భార్య పుణ్యం వల్ల అది ఈరోజు మీకు తిరిగి దొరుకుతుంది. ఈ డబ్బుని తీసుకుని ధర్మ మార్గంలో నడువు. మంచి వ్యాపారం చేయి. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయి. ముఖ్యంగా నీ భార్యను కంటి పాపలా చూసుకో అని చెప్పి ఆ తల్లి మాయమైపోయింది. విష్ణుదాసుడు ఉలిక్కిపడి నిద్రలేచాడు. అతను ఒళ్ళంతా వణుకుతుంది. వెంటనే తన భార్యను లేపి తనకు వచ్చిన కల గురించి మరియు ఆ ముత్తైదువు చెప్పిన ప్రతి మాటను వివరంగా చెప్పాడు. ఇద్దరూ దేవుడికి చేతులు జోడించి పార మరియు గుణపం తీసుకుని ఇంటి వెనక పెరట్లోకి వెళ్ళారు. కలలో దేవి చెప్పిన చోట, అంటే తులసి కోట కింద నిదానంగా తవ్వడం ప్రారంభించారు. కొద్దిసేపు తవ్వగానే ఠన్ ఠన్ అనే శబ్దం వినిపించింది. మట్టి తొలగించి చూడగా అక్కడ నిజంగానే ఒకదానిపై ఒకటి 7 కుండలు కనిపించాయి. ఆ కుండలు మూతలు తీసి చూస్తే చీకట్లో కూడా మెరుస్తున్న అపారమైన బంగారు నాణెములు నిండి ఉన్నాయి. అది చూసిన ఆ దంపతులు ఆనందానికి హద్దులే లేవు. కళ్ళల్లో నీళ్లు నింపుకొని అక్కడే ఆ తల్లి లక్ష్మీదేవికి నమస్కరించారు. ఆ రోజు నుండి వారి జీవిత గమనమే మారిపోయింది. పేదరికం అనే చీకటి తొలగిపోయింది. విష్ణుదాసుడు ఆ రోజే తన చెడ్డ అలవాట్లన్నిటినీ, జూదాన్ని శాశ్వతంగా వదిలిపెట్టేశాడు. దొరికిన సంపదను ఉపయోగించి ఒక పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించాడు. అతను ఎంత నీతి నిజాయితీతో పనిచేశాడంటే కేవలం కొద్ది రోజుల్లోనే ఆ ధర్మపురి నగరంలోనే అత్యంత పెద్ద ధనవంతుడిగా ఎదిగాడు. ఎవరూ ఇతన్ని సోమరి అని తిట్టేవారో వారే ఇతని మార్పు చూసి ఆశ్చర్యపోయారు. ఇంత ఐశ్వర్యం, డబ్బు, హోదా వచ్చినా కూడా విష్ణుకాంతకు కొంచెం కూడా అహంకారం రాలేదు. ఆమె మొదటిలాగే వినయంగా ఉండేది. ఆమె ప్రతి కార్తీక శుక్రవారం నాడు గతంలో కంటే మరింత వైభవంగా లక్ష్మీ పూజను చేయడం ప్రారంభించింది. వందలాది ముత్తైదువులను ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి చీరలు, జాకెట్ గుడ్డలు దానం చేసేది. విధి ఆడినట్లు పూర్వం ఎవరు ఈమె పేదరికం చూసి నీ ముఖం చూస్తే దారిద్ర్యం వస్తుంది అని హేళన చేసి నవ్విందో, ఆ ధనవంతరాలు సుమతి కూడా ఇప్పుడు విష్ణుకాంత ఇంటికి వచ్చి ఆమె పాదాలకు నమస్కరించి ఆమె చేతి నుండి పసుపు కుంకుమ తీసుకుని వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇది కార్తీక శుక్రవార వ్రత మహిమ కథ. ఈ విధంగా సూత మహాముని ఋషులకు కథను ముగించి దాని సారాంశాన్ని ఈ కథ ద్వారా కార్తీక శుక్రవారం యొక్క మహిమ ఎంత ఉంటుందో తెలుస్తుంది. లక్ష్మీదేవి తన భక్తులపై ఎంత కరుణ చూపుతుందో అర్థమవుతుంది. ఈ పుణ్యదినం నాడు ఇంటి ఆడవాళ్ళు తమ కుటుంబం యొక్క మంచి కోసం, తమ సౌభాగ్యం కోసం చేసే పూజకు వెలకట్టలేని శక్తి ఉంటుంది. కాబట్టి ఎవరు ఈ కార్తీక శుక్రవారం నాడు మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని నమ్మి ఆరాధన చేస్తారో వారి ఇంట్లో దరిద్రం అనేది ఉండదు. అష్టలక్ష్ముల కృప వలన వారి జీవితంలో కష్టాలు దూరమై సుఖ సంతోషాలు, ప్రశాంతత మరియు సిరి సంపదలు నిండి పొందుతాయి అని సూత మహాముని శౌనకాది ఋషులకు ఈ వ్రత మహిమను సంపూర్ణంగా వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనస్ఫూర్తిగా కామెంట్లో జై లక్ష్మీమాత అని కామెంట్ చేయండి. ఆ లక్ష్మీమాత కృప మీకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ఎప్పుడు చెప్పండి జై లక్ష్మీమాత అని రోజుకు 108 సార్లు చెప్పడం వల్ల ఎన్నో అనుకోని అద్భుతాలు చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.